ఎంటర్ అవుతూనే శ్రీనివాస్ గారు ఒక నేమ్ దగ్గర ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట ఒక కంటెస్టెంట్ కి. సో దానికి మాధురి గారు తెలుసుకో, అందరికి తెలిసిందిగా నీకెందుకు తెలియదు, ఇలా ఇలా మాట్లాడడం జరిగింది. సో కొంచెం ఆరగెంట్ గా, అంటే సాఫ్ట్ గా చెప్పేస్తే అయిపోయేదేమో, కొంచెం ఆరగెంట్ గా గట్టిగా మాట్లాడారని మీకేమైనా అనిపించిందా? మాధురిలో నాకు ఆరగెన్సీ కనిపించలేదు, ఆ పాపలో కనిపించింది శ్రీజన. ఎందుకంటే ఆ పాప ఎవరో మాకు తెలుసు, ఆ పాప డోర్ నెంబర్ తో సహా మాకు వైజాగ్ తెలుసు, ఎక్కడ ఉంటున్నారో మాకు తెలుసు, వాళ్ళ ఫాదర్ నాకు తెలుసు, మేము వాళ్ళకి మరింత బాగా తెలుసు. ఓకే, సాధారణంగా నెగిటివ్ గాను పాజిటివ్ గాను మాధురి అంటే అందరికి తెలిసిన అమ్మాయి కదా. అలా వచ్చేటప్పుడు అక్క బాగున్నారా, లేకపోతే ఏంటి బాగున్నారా, ఎలా ఉన్నారు, మీ పేరేంటి అని అడిగితే ఎవరికి ఈగో చూపించినట్టు. ఆ పాప వయసు ఎంత, చిన్న పిల్లవు కదా నువ్వు, నీకు అందరూ అభిమానిస్తున్నాం కదా. అక్కడికి వచ్చేటప్పుడు అందరూ హాయ్ మాధురి గారు, హాయ్ మాధురి అందరూ పలకరించారు. వాళ్ళకన్నా నువ్వేమి ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, ఇది పక్క రాష్ట్రం నుంచి రాలేదు కదా, నువ్వు తమిళనాడు కాదు కదా, ఒడిశా కాదు కదా, తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు కూడా పేరు పెట్టి పలకరించారు కదా. మీరు నీకేమమ్మా అంత చిన్న పిల్లవి, నువ్వు అలా అంటే పెద్దవాళ్ళు కూడా అవమానం చేయాలని చూస్తున్నావు కదా, నీ పేరేంటి అని అడుగుతున్నా. అంటే అడిగే దానిలో నాకెవరైనా ఎక్కువ కాదు, ఎవరైనా నాకు వెట్రిక్తో సమానం అంటే నువ్వు హైలైట్ అవ్వడానికి, నీ ప్రెజెన్స్ నీ ఉనికి నువ్వు చాటుకోవడానికి నీ పేరేంటి అని అడిగావు. నిజంగా మనస్సాక్షిగా అడిగుంటే ఎవరైనా చెప్తారు, ఎందుకు చెప్పరు, నా పేరు సో అండ్ సో అని చెప్తారు. కానీ కావాలని నువ్వు అడిగేవాళ్ళు మాదిరి గుర్తించింది. తప్పు అన్నట్టు ఇప్పుడు రాంగానే గొడవ పడుతున్నావా అన్నది తప్పు. ఆ ప్లేస్ లో నేనున్నదే అంటాం. ఇప్పుడు మీరు రాగానే సార్ మీ పేరేంటి అని అంటే ఇంకేం చెప్తావు చెప్పండి. సో ఇట్స్ సెకండ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. బేసిక్ గా తెలుసు అన్న విషయం అంటే ఆవిడ ఏం చెప్పారంటే, అందరికి తెలియాలని రూల్ లేదు కదా, నాకు తెలీదు అని ఆవిడ చెప్తే అందరూ ఓ ఎందుకు ఈవిడ ఇలా రియాక్ట్ అయ్యారు, పాపం అందరికి తెలియాలని లేదు కదా, నా సపోర్ట్ అంతా శ్రీజ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ ఎంతమందికి తెలుసు? తెలియాలని లేదు నిజమే, కానీ ఆమె ఆ పద్ధతుల్లో అడగలేదు, తెలుసుకోవాలనే పద్ధతిలో అడగలేదు, వెటకారం చేయాలనే పద్ధతిలో. కొంచెం పేరున్న వ్యక్తిని కూడా నువ్వెవరు అని నేను అడిగితే తను హైలైట్ అవుతుంది అన్నటువంటి తీరులో అడిగినట్టుగా ఆ బాడీ లాంగ్వేజ్ కనపడింది తప్ప నిజంగా తెలియక అడిగినట్టు కాదు. మా వైజాగ్ అమ్మాయి ఇవన్నీ రోడ్డు మీద మేము గ్లాస్ డోర్ ఎత్తుకుని వెళ్ళిపోయినా ఆ బ్లాక్ గ్లాస్ నుంచి గుర్తుపెట్టే పరిస్థితుల్లో ఉన్నాం మేము. అలాంటిది అడగొచ్చు, తప్పే లేదు. సార్ మేడం మీ పేరు మాధురయ్య గారు కదా, ఏమనుకోకండి, పేరు కొంచెం తెలుసుకుందామని, మిమ్మల్ని పరిచయం చేసుకుందామని, మీతో మాట్లాడదామని, మీతో స్నేహం చేద్దామని, మీకు చాలా సార్లు చూశాను కానీ మీకు గుర్తులే, నాకు పేరు గుర్తురాదు, ఇలా సరదాగా మీ పేరు పేరు అంటే ఏంటి దాని అర్థం? దాన్ని తెలుసుకోవటానికి అడిగినట్టు, వెటకారం చేయటానికి అడిగినట్టు. కాబట్టి రెస్పాన్స్ కూడా వెటకారం.